అందరికీ జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఈరోజు బాలరాముడికి పూజ చేస్తున్నానండి. ఈరోజు వీడియో అయితే అదే అన్నమాట. ఇలా ఈరోజు ఉదయానికల్లా మనం ముంగిట్లో ముగ్గులు పెట్టుకుని అలంకరించుకోమని చెప్పారు కదా పండితులు. నేను నిన్న రాత్రి పెట్టానన్నమాట. ఈ ముగ్గు పెట్టేప్పుడు పిల్లలు చిన్న వీడియో అయితే తీశారు. అది మీకు ఇలా షేర్ చేస్తున్నాను. నేను ముగ్గు పెడుతున్నప్పుడు ఎప్పుడూ తీయలేదు కదా, అందుకని కొంచెం తీయించాను. మీ ఇంట్లో కూడా ఇలాగా ఇంటిని అలంకరించుకుని ఒక పండగ వాతావరణంతో చక్కగా తోరణాలు అవి కట్టుకుని దీపాలు వెలిగించారా బాలరామయ్య కోసం ఈరోజు అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో చూడడానికి ముందే నేను చెప్పేది కూడా కాస్త వినండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసిన తర్వాత లైక్ చేయండి. మీకు బాగుంది, నచ్చింది అనిపిస్తే మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలా చేయడం ద్వారా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరందరూ కూడాని. నేను మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోనండి. నా సబ్స్క్రైబర్స్ అంటే నాకు ఒక ఫ్యామిలీలా అన్నమాట. అప్పుడే మన సబ్స్క్రైబర్స్ 20K అవ్వబోతుంది. నాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఇంకా పూర్తి అవ్వలేదు, అవ్వబోతుంది అనమాట. వాచ్ అవర్ కూడా ఉంటే ఒక ఛానల్ ఒక రేంజ్కి వెళ్ళేది. కానీ కొన్ని కారణాల వల్ల అయితే వెళ్ళలేదండి, ఆగిపోయింది. యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేశాక ఆగకుండా పెడుతూ ఉండాలంట. అంటే 2-3 రోజులకు ఒక వీడియో అన్న అప్లోడ్ చేస్తూ ఉండాలి. నాకైతే పెద్దగా తెలియవు కదండి ఇటువంటివి. అందుకని నేను అమ్మకు బాగాలేనప్పుడు అత్తయ్య కాలం చేశారు కదా, ఆ టైంలో కూడా మినిమం 6 నెలల పైనే నేను ఏ వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు. అప్పటికి షార్ట్లు పెట్టాలని కూడా నాకు పెద్దగా ఐడియా లేదండి. అప్పుడు నాకు ఉన్న వాచ్ అవర్ అంతా కూడా రోజు రోజుకి తగ్గిపోతూ జీరోలో పడిపోయిందనమాట. ఇంకేం చేస్తాం, మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ పెరిగిందనేసరికి మళ్ళీ ఏవో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎక్కడో పక్కన వచ్చిన చిన్న చిన్న మ్యూజిక్లు కానీ సౌండ్స్ కానీ ఉంటే వాటికి కూడా ఛానల్ రిస్క్ అవుతుందన్నమాట. నాకైతేనేమో ఒక రూమ్లో కూర్చొని మాట్లాడే వీలైతే పెద్దగా ఉండదండి. చూస్తున్నారు కదా వీడియోల్లో మా ఇల్లు ఎలా ఉంటుందో. ఎక్కువగా సౌండ్లు అవి వినిపిస్తూనే ఉంటాయి. ఈ వీడియో అయితే నేను నైటు 11:30 అయిందనమాట. అప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. 6 గంటలకల్లా దీపాలు వెలిగించి బాలరామయ్యకి పూజ అయితే చేసుకున్నానండి. ముందు రోజు పెట్టిన ముగ్గును చూశారు కదా, అంటే ఈరోజు ఉదయానికల్లా మనకి వాకిట్లో ఆ ముగ్గు ఉందన్నమాట. ఆ ముగ్గు కొబ్బరి బొండాల ముగ్గు అండి. ఇది వరకు పెట్టేదాన్ని. అందులో కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. నేనైతే మామూలుగానే పెట్టాను. తర్వాత మీకు చూపించాను కదా దేవుడి దగ్గర ఉదయాన్నే దీపం వెలిగించి పూజ చేసుకోమన్నారు కదా. నేను మామూలుగానే రోజు సోమవారం కదండి, డైలీ ఎలాగో దీపం పెడుతూ ఉంటాను. ఒకవేళ పెట్టని వాళ్ళు కూడా ఈరోజు ఉదయం కూడా పూజ చేసుకోండి అని చెప్పారు కదా పండితులు. అలాగా మందార పువ్వులు అవి మా చెట్లకు కాసిన పువ్వులను అవి పెట్టుకొని నేను ఉదయాన్నే పూజ చేసుకున్నాను. తర్వాత చామంతి పువ్వులు విడిగా ఉన్న పువ్వులు తెచ్చుకొని ఇలా మాలలు రెడీ చేశానండి ఫొటోస్కి. పువ్వుల దండలు బయట కొంటే చాలా ఖరీదు అయిపోతాయి కదా, అందుకని అప్పుడప్పుడు ఇలా తెచ్చి వేస్తూ ఉంటాను. తర్వాత దేవుడి దగ్గర సామాన్లన్నీ కూడా ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. చాలామంది తెలుపు రావట్లేదు అంటారు. చూడండి కొత్త వాటిలాగా ఎలా మెరిసిపోతున్నాయో. ఇవి ఒక 15 రోజులైనా ఇలా మెరుస్తూనే ఉంటాయన్నమాట. నాకు కొన్ని ఎక్కువే ఉంటాయండి దేవుడి దగ్గర సామాన్లు. అదే తోమి అందులోనే వెలిగించాలని ఉండదు. అందుకని కొన్ని పోగయ్యాక అన్నీ ఒకసారి శుభ్రంగా తోముకుంటాను కూర్చొని. ఇంకా అన్నీ చూపించాను కదా, అన్నీ రెడీ చేసుకున్నాను పువ్వుల దండలు అవిని. నాకు నిన్న వచ్చిన
అయోధ్య నుంచి పంపించారు కదా! మాకు రాలేదే అని చాలా బాధపడ్డాను. నిన్న మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళతో కూడా ఇదే చెప్పానండి. అయ్యో! నాకు రాలేదు ఇంకాని ఈ వీధిలో ఎవరో పంచలేదు అని అన్నాను. మా వాలంటీర్‌ని కూడా అడిగాను. తను కూడా ఏం మాట్లాడలేదు. కానీ ఒక వీడియో చూసానండి నిన్న ఒక షార్ట్‌లోని. ఎవరికివ్వాలో హనుమయ్యకి తెలీదా? హనుమయ్య పంపిస్తాడు. మీరేం కంగారు పడకండి. అందరికీ కూడా ఆ బాలరాముని అక్షింతలు అందుతాయని భలే చెప్పారనమాట. అది విన్నాను. తర్వాత అక్షింతలయితే వచ్చినియి. ఏదో ఆనందమండి అలాగా. మనం పూజలు చేసుకునే వాళ్ళకి దేవుడి అక్షింతలు వచ్చినా, ప్రసాదం వచ్చినా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది కదా! వాటిని వాళ్ళివ్వగానే నేను అలా దేవుడి దగ్గర ఉంచేసాననమాట. తర్వాత ఈరోజు స్నానం అవి చేశాక మీకు చూపిస్తున్నాను. సాయంత్రం పూజ చేసుకోవడానికి రెడీ చేసుకొని. చూడండి ఇలా అక్షింతలు, ఫోటో, అలాగే సేవా సదన్‌లవి ఎక్కడెక్కడున్నాయి ఏంటనేది ఒక ఫుల్ కాయిన్‌తో అన్నీ పెట్టిచ్చారనమాట. ట్రస్ట్‌లవి ఉంటాయి కదండీ సేవ చేయడానికి. అవన్నీ కూడా ఆ కాయిన్‌తుల్లో ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్న అక్షింతలైతే భద్రాచలంలో రామయ్య అక్షింతలండి. మా ఇంట్లో అయితే ఎప్పుడూ ఇవి ఉంచుతూ ఉంటాను. మేము భద్రాచలం వెళ్ళాము అమ్మ వాళ్ళు కూడాని ఇదివరకు. ఆ వీడియో కూడా ఉంది. ఇంకా నేనైతే అది ఎడిట్ చేయలేదు కాబట్టి పెట్టలేదనమాట. కొంచెం పెద్ద వీడియో అండి అది. గుర్తుగా ఉంటుంది కదా అని నేను అన్నీ కూడా వీడియో షూట్ చేశాను అందులోని. ఆ అక్షింతలు మా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి. అవి బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు ఏమన్నా బయటికి వెళ్తున్నా ఆ అక్షింతలు వేశామంటే చాలా ధైర్యంగా అనిపిస్తుందండి. ఆ ఆంజనేయ, రామయ్య తండ్రి మనకు కూడా ఉన్నట్టు అనిపిస్తుందనమాట. అలాగే మొన్న వచ్చేప్పుడు కూడా మా వారు అక్షింతలు తీసుకొచ్చారు అక్కడి నుంచి. అవి కూడా ఇప్పుడు ఆ బాటిల్‌లో వేస్తున్నాననమాట. నేను తీయకూడదని చెప్పాను కదా! వాళ్ళని తేగానే దేవుడి దగ్గర పెట్టండని చెప్పాను. అవి కూడా ఈరోజు తీశాననమాట. ఇప్పుడు మీరు ముందు చూసారు కదా! అవి అయోధ్యలో అక్షింతలు ఆ కలర్‌లో ఉంటాయండి. అవే ఇస్తారు. తర్వాత అయోధ్యలో కాదండి. అయోధ్య అని చెప్పి అదే అలవాటైపోయింది. భద్రాచలంలో ఇచ్చే అక్షింతలు ఆ కలర్‌లో ఉంటాయి. అవి కూడా అందరికీ ఇవ్వరు. తెలిసిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇవైతే మళ్ళీ మొన్న సంక్రాంతికి మా వారు వచ్చేప్పుడు తీసుకొచ్చారనమాట తీసుకురమ్మంటే. అలాగే రామకోటి కూడా తీసుకురమ్మన్నాను స్టార్ట్ చేద్దామని. కానీ అది మర్చిపోయారంటండి. ఇప్పుడు ఈ అక్షింతలు నేను ఇంట్లో వేసుకొని అయోధ్య నుంచి వచ్చిన కవర్ల అక్షింతలు కూడా వీటిలో కలిపేసానండి. సరిపోతాయండి. ఇంకా ఎక్కువేం కలపక్కర్లొద్దు. ఎందుకంటే ఒక చిటికెడు చిన్నగా తీసుకుని వేసుకుంటే సరిపోతుందండి. స్వామివారి ప్రసాదం కదా! ఎక్కువగా వాడి తల మీద అవి ఎక్కువగా వేసేసుకున్నా మళ్ళీ కింద పడి తొక్కుతూ ఉంటాం కదా! అందుకని కొద్దిగా వాడుకోవాలనమాట. వాటిని పూజ దగ్గర పెట్టి మళ్ళీ నేను లోపల భద్రపరుచుకుంటాను. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి పట్టాభిషేకం కింద ఉందండి. ఇది నేను భద్రాచలం వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఆ వీడియో పెట్టలేదు కాబట్టి ఇది మీకు చూపించలేదనమాట. అయినా నేను దేవుడి దగ్గర పెట్టలేదండి ఇప్పటి వరకును. శ్రీరామనవమికో ఎప్పుడైనా పెడదాంలే అని బీరువాలో భద్రంగా దాచుకున్నాను. చాలా బాగుందండి చూడ్డానికైతేని ఈ విగ్రహం. మెటల్ ఏంటో తెలీదు. 450 చెప్పారు. మేము అక్కడ 2 రోజులు ఉన్నాం కదా! అన్ని షాపులు తిరిగితే ఇంక లాస్ట్‌లో వెళ్ళిపోయేప్పుడు ఇంకా లాస్ట్‌కి ఎంతకిస్తావో చెప్పంటే 200 ఇమ్మన్నారనమాట. 200కి ఈ రామయ్యని మేము తెచ్చుకున్నామండి. ఈరోజు ఈ రాముల వారి పటాన్ని కూడా అక్కడ పెట్టుకొని నేను పూజ అయితే చేసుకుంటున్నాను. చక్కగా చెక్కిన శిల్పంలాగా ఉందండి రాముల వారు విగ్రహం. చాలా బాగుంది. ఆ పైన కవర్ అయితే తీయలేదు. మా ఇంట్లో కొంచెం డస్ట్ ఎక్కువగానే ఉంటుందండి. రోడ్డు దగ్గరగా ఉంటుంది కదా! ఎంత క్లీన్ చేసినా పాడైపోతూ ఉంటాయి. అందుకని కవర్ తీయలేదు నేను. అది కొంచెం మీకు క్లారిటీగా కనిపించలేదనమాట. ఫోటో పెడతా అండి. లాస్ట్‌లో ఫోటో చూద్దురు కానీ.
ఇంకా సాయంత్రం అయ్యాక మళ్ళీ ఇలా ముగ్గు వేసుకొని దీపాలు వెలిగించుకున్నా అండి. 6 అయ్యేసరికల్లా వెలిగించాననమాట. 11 దీపాలు అయితే వెలిగించాను. వంటగదిలో అన్నపూర్ణ అమ్మవారి దగ్గర, అలాగే దేవుడి మందిరంలోని ఇక్కడ జెండా దగ్గర చూసారా చందమామ భలే కనిపిస్తుంది చెట్ల మధ్య నుంచి. దీపాలు వెలిగించేప్పుడు గాలి లేదు కానీ వెలిగించిన తర్వాత ఇంకా గాలి వేస్తూనే ఉందండి. ఆ దీపం ఒక్కొక్కటి అస్తమానం కొండెక్కిపోవడం, మళ్ళీ వెలిగించడం అలా కుస్తీ పట్టామన్నమాట. చాలా గాలి వేసింది. చూడండి, తులసమ్మని చాలా చక్కగా అలంకరించుకున్నాను. నేను బయట నుంచి తెచ్చే పువ్వులు అయితే తక్కువండి. ఎక్కువగా నేను పెంచిన చెట్ల నుండి మందార పువ్వులు, ఇతర అన్ని పువ్వులు కూడా కోసుకొని దేవుణ్ణి అలంకరించుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇలాగా తీసుకుంటానన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది కడియం మీదుగా వస్తూ ఉంటాం కదా, అక్కడ అవి తీసుకున్నప్పుడు ఇలాగా దేవుడికి మాలలు అయితే అల్లుతానండి. చూడండి, లక్ష్మీదేవి ముందుకు ఉండేవారు కదా ఇదివరకు నా తులసి కోటకి. ఈరోజు రామయ్యని ముందుకు పెట్టానన్నమాట. అందుకని ఉత్తరం వైపుకి లక్ష్మీ అమ్మవారు వచ్చారు, మా ఇంటి వైపుకేమో విఘ్నేశ్వరుడు చూస్తూ ఉన్నారనమాట. ఇంకా అటువైపుకి రాధాకృష్ణులు ఉంటారండి. ఒకవైపు రాధాకృష్ణులు, విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి, సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ఉంటారనమాట. ఈరోజు ఎలాగా రాముల వారి పూజే కదా అని నేను కొంచెం అటుగా జరిపానమాట. చూడండి గాలి ఎలా వేస్తుందో. ఇంకా రామచంద్ర ప్రభుకి ఏంటి ఇష్టం అంటే పానకం వడపప్పు కదండి. ఆ పానకం వడపప్పు రెడీ చేసి నైవేద్యంగా పెట్టాను. అందులో కొంచెం పచ్చకర్పూరం, తులసి దళం కూడా వేశానండి. దేవుడికి నైవేద్యంగా పెట్టేది వెంకటేశ్వర స్వామికైనా ఇలా రాముల వారికైనా సరే కొద్దిగా తులసి దళం, అలాగే చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకోవాలన్నమాట. అలా వేస్తే స్వామికి చాలా ఇష్టం. మీరు ఇప్పుడు మొక్క చూసారు కదండి, అది అంతా కూడా వంగనారనమాట. ఆ మొక్కల్ని రెండు పీకి మనం విడివిడిగా వేసామంటే ఒక పెద్ద వంగతోట రెడీ అవుతుందన్నమాట. ప్లేస్ లేదని నేను అలా ఉంచేసాను, చూస్తున్నాను. కుండీల్లో వేసి పెంచగలమా, అంత శ్రద్ధ చేయలేం కదా, ఏం చేద్దామా అన్నట్టుగా అలా ఉంచేసాను అనమాట. తులసి కోట దగ్గర, గుమ్మం దగ్గర, అలా దేవుడి దగ్గర ఇలా పూజ చేసుకున్నానండి. దీపాలు అవి వెలిగించుకొని రోజు దేవుడు మందిరంలో అయితే వెలిగిస్తాం, కానీ గుమ్మం దగ్గర అవి వెలిగించము. వెలిగిస్తే చాలా మంచిది చెప్తారు కదా పండితులు, పెద్దవాళ్ళందరూ కూడాని. కానీ ఏంటో మనం అయితే అంతగా శ్రద్ధ పెట్టాం. కొంతమంది వెలిగిస్తూ ఉంటారు. నేనైతే దేవుడి మందిరంలో మాత్రమే వెలిగిస్తానండి. తులసి కోట దగ్గర కూడా సాయంత్రం వెలిగిస్తూ ఉంటాను. ఉదయాన్నే అయితే వెలిగించనమాట, అగరత్తి వెలిగించి దండం పెట్టుకుంటాను. ఎందుకంటే కొంచెం ఆలస్యం అవుతుంది లేచి ఇవన్నీ చేసుకునేసరికి. అందుకని నేను ఎక్కువ శాతం సాయంత్రం పూజకే ఇష్టపడుతూ ఉంటాను. కొన్ని తెల్లవారుజామున చేసే ఉంటాయి కదా, అప్పుడు ఇంక తప్పదండి. ఈ బాలరామయ్య విగ్రహ ప్రతిష్ఠ గురించి ఎక్కడ చూసినా ఇవే మాటలండి. భలే కొలిది వినాలనిపిస్తుంది. మొబైల్ చూస్తుంటే, యూట్యూబ్ ఆన్ చేస్తే ఎక్కడ చూసినా బాలరామయ్యే. ఆ ప్రతిష్ఠ గురించి, ఆహ్వానం గురించి, అలాగే అక్కడ అయోధ్యలో గుడి ఎలా ఉంది ఏంటి అనేది ఇవే భలే ఉన్నదండి. జనం తలుసుకుంటే, యూట్యూబ్ తలుసుకుంటే ఏదైనా చేయొచ్చు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఒక మనిషి ద్వారా ఇంకో మనిషికి ఇలాంటివి చెప్పడం చాలా కష్టం. మనం ఇలా ఛానల్స్ ద్వారా కూడా అందరికీ తెలియచేయొచ్చు, తెలియని వాళ్ళందరికీ కూడాని. ఒకప్పుడు మనకి కూడా ఏం తెలియదు కదండి. యూట్యూబ్, గూగుల్ తల్లిని నమ్ముకోవడం వల్ల అన్నీ తెలుస్తున్నాయి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా గూగుల్ తల్లే చెప్తుంది కదా. ఇదివరకు పెద్దవాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళకి మెమరీ లాస్ అయిపోతుంది. మనకే ఉండట్లేదు, ఇంకా వాళ్ళకేముంటుంది చెప్పండి. అందుకే ప్రతి ఒక్కటి కూడా మనకి యూట్యూబ్లో
అందుబాటులో ఉంటుంది. ఏం తెలియకపోయినా సరే అందులో అడిగి తెలుసుకోవచ్చు. ఇంకా పూజ పూర్తయ్యాక స్వామివారికి హారతి ఇచ్చాను. అలాగే ధూపం కూడా వేశానండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని మనం రోజు 3 సార్లు అనుకున్నామంటే విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత పుణ్యం మనకు లభిస్తుందండి. ఆ మంత్రం అంటే రాముల వారికి కూడా చాలా ఇష్టమంట, రామయ్య తండ్రికి. అందుకని ఆ మంత్రాన్ని అందరూ కూడా కంఠస్థం చేసుకోండి. చాలా సులువుగా ఉంటుంది. దానివల్ల ప్రయోజనం మాత్రం మనకు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. నేను ఇంకా లాస్ట్లో ఈ ఫొటోస్ యాడ్ చేశానండి. ఈ విగ్రహం అయితే నాకు చాలా ముచ్చటగా అనిపించింది. అది కూడా ఈరోజు పూజలో పెట్టడం నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. వీడియో చూశాక మీ అందరికీ నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. అలాగే చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా పూర్తిగా చూసి లైక్ చేసి మిగతా అందరికీ కూడా షేర్ చేసి నాకు మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అలాగే మీరందరూ కూడా పూజ ఎలా చేసుకున్నారు, దీపాలు అవి వెలిగించారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అందరికీ జై శ్రీరామ్.